సొంతంగా వచ్చా, కష్టపడి పైకి వచ్చా. మీరు ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోలేరండి. దట్ ఈస్ వాట్ ఐ హావ్ సీన్. యూ కెన్ నెవర్ టేక్ ఫీడ్బ్యాక్. ఏంటంటే పక్కన 10 మంది కమాన్ భజన కొట్టాలి, భజన బృందాన్ని పెట్టుకోండి మీరు చుట్టుపక్కల, హ్యాపీగా ఉంటారు. నచ్చింది చెప్పేవాడు నచ్చడు. సో మీకు ఇప్పుడు కాలొచ్చు. ఏంటంటే మీరు మాట్లాడొచ్చు, మీకు బీపీ రావచ్చు. మీరు చేసే బ్లేమ్ గేమ్ కరెక్ట్ పద్ధతి కాదు. జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నాగవంశీ గారు నాకు కాల్ చేశారు. నేను ఒక రివ్యూ చేశాను, ఆ రివ్యూలో సినిమా బాగాలేదన్నాను. బాగా చెప్పావమ్మా, రివ్యూ బాగుంది అని చెప్పి కాల్ చేశారు. నేనేం మెసేజ్ చేయాలి, ఆయన కాల్ చేశారు. సో అప్పుడు ఏమైంది నెగిటివిటీ, అప్పుడు ఏమైంది రుద్దడం, అప్పుడు ఏమైంది చెప్పండి. ఇప్పుడు ఎందుకు బీపీ తనుకుంటూ వస్తుంది నాకు అర్థం కావట్లా. నేను ఈ రీచ్ కోసం చేస్తున్నా, ఇదన్నీ మీరు మాట్లాడతారు కదా సందు దొరికినప్పుడు మీరు ఏదో ఆవేశంలో. అలాంటప్పుడు ఎవరికి రిలీజ్ అవ్వని ట్రైలర్ ఒకటి నాకు పంపించారు. మీరు ఎలా ఉంది చెప్పమ్మా, సినిమా నేను చెప్పాను, కాంటెక్స్ట్ నేను చెప్పాను, మీకు తెలుసు, నాకు తెలుసు. మొన్న వచ్చిన సినిమాకు కూడా ఎలా ఉందమ్మా ట్రైలర్ అని అడిగారు. నేను నాకు అనిపించిందే చెప్పాను. ఇవన్నీ ఎక్కడ పోయినాయండి? అనామకుడు ఎవడు పడతాడు, మైక్ దొరికింది కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు మెసేజ్ చేశారు నాకు చెప్పండి. ఫస్ట్ అసలు ఇంటర్వ్యూ అని చెప్పి మీరే, మీకు అవసరం ఉన్నప్పుడు బాగుంటుందండి, అంతా బాగుంటుంది. మేము ఎప్పుడైతే నేను చెప్పేది మీకు నచ్చదో ఇలాంటి స్టోరీలన్నీ అల్లుతారు.